వీక్షకులందరికీ నమస్కారం. నా పేరు శశిధర్ చెరుకూరి. ఈరోజు ఈ చిన్న వీడియో ద్వారా ప్రామిసరీ నోటు అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా ఉపయోగించాలి, ఏ విధంగా భద్రపరచుకోవాలి, ఏ విధంగా రాయాలనే విషయాలను మనం చూద్దాం. మన దైనందిన జీవితాలు, ముఖ్యంగా ఆర్థిక రుణాలు అప్పులు ఇవ్వడం, అప్పులు తీసుకునే విషయంలో ఈ ప్రామిసరీ నోట్ అనేది విరివిగా ఉపయోగిస్తూ ఉంటాం. పట్టణం గ్రామీణం అనే తేడా లేకుండా ప్రతి చోట ఒక చిన్న ఆర్థిక రుణాలకు ఈ ప్రామిసరీ నోటును ఉపయోగిస్తాం. అందుకనే ఈ ప్రామిసరీ నోటు యొక్క కొన్ని విషయాలు చాలామంది ఉపయోగిస్తారు, కానీ దీని యొక్క వాడకం, దీని యొక్క వాల్యూ తెలియక, రాసే విధానం రాక, వేరే వారి చేత రాయించడం, రకరకాల ఆర్థిక మోసాలు జరుగుతున్న రోజుల్లో దీని గురించిన సాధారణ అవగాహన మరి ప్రతి వ్యక్తికి తెలుసుకోవడం మంచిదనే ఉద్దేశంతో ఈ యొక్క చిన్న వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి మొదటి నుండి చివరి వరకు వీక్షించవలసిందిగా కోరుచున్నాం. అయితే దీన్ని ఏ విధంగా వాడాలి, ఏ విధంగా రాయాలి అనడానికి ముందుగా ప్రామిసరీ నోట్ అంటే ఏంటో మనం చూద్దాం. ప్రామిసరీ నోట్ అంటే ఏంటంటే, ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తికి తాను తీసుకున్న అప్పును చెల్లిస్తాను అని లిఖితపూర్వకమైన మాట, లేదా లిఖితపూర్వకమైన పత్రం, ప్రామిస్ లాంటిది. అనగా అప్పు తీసుకున్న వ్యక్తి అప్పు ఇచ్చిన వ్యక్తికి తను తీసుకున్న ధనాన్ని అప్పు ఇచ్చిన వ్యక్తి ఎప్పుడైతే అడుగుతాడో అప్పుడు తిరిగి ఇస్తాను అనే లిఖితపూర్వకమైన ప్రామిస్, వ్రాతపూర్వకమైన మాటతో ఇచ్చిన పత్రం లాంటిది. అయితే ఈ ప్రామిసరీ నోట్లో మనకి ఇద్దరు వ్యక్తులు కనపడతారు. అప్పు ఇచ్చిన వాళ్ళు, అప్పు తీసుకున్న వాళ్ళు, రుణదాత, రుణగ్రహీత, ఇద్దరు వ్యక్తులు మనకు కనపడతారు. ఇద్దరు వ్యక్తులు ఈ యొక్క ప్రామిసరీ నోట్లో మనకు కనపడతారు. అయితే ఈ ప్రామిసరీ నోటు రాసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన ముఖ్య విషయాలు ఏంటంటే, మొదటిగా ఇది కేవలం 3 సంవత్సరాల కాల పరిమితికి మాత్రం ఉపయోగపడుతుంది. అంటే 3 సంవత్సరాల వరకే ఈ ప్రామిసరీ నోటు యొక్క వాల్యూ ఉంటుంది. 3 సంవత్సరాలు దాటితే దీని యొక్క వ్యాలిడిటీ పోతుంది. కోర్టులను ఆశ్రయించినా కూడా కొన్నిసార్లు ఫలితాలు ఉండకపోవచ్చు. అందుకని 3 సంవత్సరాలు నిండే లోపే ఎవరైతే దీన్ని తీసుకుంటున్నారో 3 సంవత్సరాలు నిండే లోపే మళ్ళీ దీన్ని తిరిగి రాయించుకుంటే మంచిది అనేది చాలామంది మరి వ్యక్తుల అభిప్రాయం, సలహా, న్యాయ కోవిదుల సలహా కూడా. అయితే ఈ ప్రామిసరీ నోట్ అనేది కేవలం ₹1,00,000 ధనానికి మాత్రమే, రుణానికి మాత్రం ఉపయోగించడం జరుగుతుంది. అంటే ₹1,00,000 కన్నా తక్కువ మొత్తంలో ఉన్న అప్పులు మాత్రమే ఈ ప్రామిసరీ నోట్లో రాయాలి. ₹1,00,000 దాటితే మటుకి సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళి ₹50 స్టాంపు కానీ ₹100 స్టాంపు కానీ తీసుకోవాలి. కాబట్టి ఈ ప్రామిసరీ నోట్ అనేది ₹1,00,000 ధనానికి వరకు మాత్రమే ఈ ప్రామిసరీ నోట్ అనేది ఉపయోగపడుతుంది. అలాగే ఈ ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఒకరి దస్తూరే ఉండాలి, రాసేవాళ్ళు ఒకరే ఉండాలి, 2-3 రాయకూడదు. 2-3 దస్తూరి ఉంటే ఇది ప్రామిసరీ నోట్ అనేది చల్లదు. 4వ విషయం ఏంటంటే, ఈ ప్రామిసరీ నోట్ రాసేటప్పుడు ఒక పెన్ను మాత్రం ఉపయోగించాలి, ఒక రంగు పెన్ను మాత్రమే ఉపయోగించాలి. ఉపయోగిస్తే నలుపన్నా లేకపోతే బలుగు రంగు అన్నా ఒక రంగు, మరి బ్లూ కానీ బ్లాక్ కానీ, ఒక రంగు ప్రామిసరీ నోట్ రాస్తున్నప్పుడు ఒక రంగు పెన్ను ఉపయోగించడం చాలా మంచిది. అలాగే కింద దిగువ భాగంలో, ప్రామిసరీ నోట్ దిగువ భాగంలో ఉన్న పోస్టల్ స్టాంప్ అంటిస్తే చాలా మంచిది. ఎందుకంటే డబ్బు తీసుకున్న వ్యక్తి మరి సంతకం చేయడానికి పోస్టల్ స్టాంప్ మీద సంతకం చేయిస్తే దాని యొక్క వ్యాలిడిటీ అనేది గట్టిగా ఉంటుందనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఈ ప్రామిసరీ నోట్ ఎలా రాయాలో చూద్దాం. ఈ ప్రామిసరీ నోటు మీద మనకు ఎడమవైపు మరి రూపీస్ అనే మాట మనకు కనపడుతుంది. అక్కడ అంకెలలో మనం ఎంతైతే అప్పు తీసుకుంటున్నామో అంత అప్పు రాయాలి. ఉదాహరణకు ₹70,000 అప్పు తీసుకుంటున్నామంటే అక్కడ అంకెలలో ₹70,000 వేయాలి. కుడివైపున తేదీ కనపడుతుంది. ఏ రోజైతే మనం అప్పు తీసుకుంటున్నామో అప్పు తీసుకుంటున్న తేదీని అక్కడ మెన్షన్ చేయాలి. ఉదాహరణకు మరి నవంబర్ 1వ తారీఖున తీసుకుంటున్నాం అనుకోండి, 1/11/2023 అనేది వేయాలి. కొన్నిసార్లు ఈ నెలల్లో మనము కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి పైన, అనగా తారీఖు వేసిన తర్వాత 1/12/2023 తారీఖు వేసిన తర్వాత దానిపైన మనము అక్షరాల్లో రాస్తే మంచిది. 1వ తారీఖు నవంబర్ నెల 2023వ సంవత్సరం రాస్తే మంచిది. అయితే తర్వాత కాలంలో మనకు కనిపించేది ఏంటంటే, వ్రాయించుకున్నవారు, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. వ్రాయించుకున్నవారు ఎవరంటే, వ్రాయించుకున్నవారు, వ్రాసి ఇచ్చినవారు అనే మాటలు మనకు కనబడుతున్నాయి. ఇక్కడ వ్రాయించుకున్నవారే ఎవరంటే, ఎవరైతే అప్పిస్తున్నారో, అంటే రుణాన్ని ఎవరైతే మనకి ఇస్తున్నారో రుణదాత, వారు రాయించుకుంటున్నారు. అనగా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ప్రామిసరీ నోట్ రాసేది ఎవరంటే అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వ్యక్తికి రాసిస్తున్నట్టు. కాబట్టి వ్రాయించుకున్నవారు అన్న చోట ఎవరైతే అప్పిస్తున్న పెద్ద మనిషి ఉంటారో అతని పేరు రాయాలి. ఉదాహరణకు రామారావు అనుకోండి, రామారావు అనే వ్యక్తి కృష్ణారావు అనే వ్యక్తికి అప్పిస్తున్నాడు. కాబట్టి అక్కడ అతని ఇంటి పేరుతో సహా మరి సోన్ సర్నేమ్ రాసి, అతని ఇంటి పేరు రాసి, రామారావు కామ పెట్టి పక్కన సన్ ఆఫ్ వాళ్ళ తండ్రి పేరు రాయాలి. తర్వాత నివాసము, వారు ఎక్కడ ఉంటున్నారో ఆ గ్రామము మెన్షన్ చేయాలి. మండలం రాయాలి, జిల్లా రాయాలి.
ఇక్కడ వరకు వ్రాయించుకున్న వారి ఇన్ఫర్మేషన్, అనగా అప్పు మనకి ఇచ్చిన వాళ్ళ ఇన్ఫర్మేషన్ అక్కడ రాస్తాం. రుణదాత యొక్క ఇన్ఫర్మేషన్ మనం రాస్తాం. ఇక తర్వాత కాలంలో వ్రాసి ఇచ్చినవారు అంటే దస్తూరి, ఎవరైతే ఈ పత్రాన్ని రాస్తున్నారో దస్తూరి ఎవరైతే రాస్తున్నారో వారి పేరు రాయాలి. ఉదాహరణకు అప్పిచ్చిన వాడు సాధారణంగా ఏంటంటే ఎవరైతే అప్పు తీసుకుంటారో వాళ్ళే రాసిస్తారు. ఒకవేళ వాళ్ళు నిరక్షరాస్యులు అనుకోండి, వేరే పెద్ద మనిషి ఎవరన్నా రాయడం వచ్చిన వ్యక్తి చేత రాయిస్తారు. ఒకవేళ అతనే రాస్తున్నాడు అనుకోండి, అతనికి రాయడం వచ్చు అనుకోండి, కాబట్టి అతని పేరే మెన్షన్ చేయాలి. అక్కడ కృష్ణారావు సన్ ఆఫ్ అని రాసి అతని గురించి ఇన్ఫర్మేషన్ రాయాలి. ఇంటి పేరు కృష్ణారావు, అతని తండ్రి గారి పేరు సన్ ఆఫ్. తర్వాత వ్రాయించి ఇచ్చేవాడు అతనే కాబట్టి, అప్పు తీసుకున్నవాడు అతనే కాబట్టి వ్రాయించి ఇచ్చినవాడు ఇంటి పేరు కృష్ణారావు, సన్ ఆఫ్ వాళ్ళ తండ్రి గారి పేరు, నివాసం వాళ్ళ గ్రామము, మండలము, జిల్లా ఇక్కడికి ప్రస్తావించాలి. కాబట్టి ఇక్కడ మనకు అర్థమైంది, వ్రాయించుకున్నవారు డబ్బు ఇచ్చిన వాళ్ళు రుణదాత, వ్రాసి ఇచ్చినవారు వ్రాయించి ఇచ్చినవారు, డబ్బు తీసుకున్నవాడు రుణగ్రహీత. వారి గురించిన సమాచారం మనం రాస్తాం. ఎందు నిమిత్తం తీసుకున్నాం? చదువుల కోసమా, లేకపోతే మరి ఏదైనా వస్తువును కొనుక్కోవడానికా, లేకపోతే గృహం నిర్మించుకోవడానికా, ఏ కారణం చేత అప్పు తీసుకుంటున్నామో అక్కడ రాయాలి. అలాగే మనం ఎంత అప్పు తీసుకున్నాము, మీ వద్ద అప్పుగా పుచ్చుకున్న రూపాయలు, మొట్టమొదటిగా అంకె వేసి తర్వాత అక్షరాలు అన్న చోట మనం అక్షరాల్లో రాయాలి. అర్థమైందా? మీ వద్ద అప్పుగా పుచ్చుకున్న రూపాయలు అంకెలలో 70,000 రూపాయలు వేసి, అలాగే కింద అక్షరాల్లో వచ్చిన చోట అక్షరాల్లో 70,000 రూపాయలు అనేది రాయాలి. ఇందుకు వడ్డీ నెలకు రూపాయికి 100 రూపాయలకి ₹1 చొప్పున వడ్డీ. సాధారణంగా ధర్మ వడ్డీ అంటాం, 2 రూపాయలు, 100కి ₹2. దానికి మించి ఎక్కువగా ఈ ప్రామిసరీ నోటు మీద రాయకూడదు, రాస్తే చెల్లదు. 100కు ₹2 వరకు మాత్రమే ఈ పేపర్ చెల్లుతుంది. ₹2 దానికన్నా తక్కువ వడ్డీ. ₹2 మించి వడ్డీ ఎక్కువ తీసుకుంటే మటుకు ఈ ప్రామిసరీ నోట్ అనేది చెల్లదు. అందుకని అక్కడ 100కు ఎందుకు వడ్డీ నెలకు 1కి ₹100 అన్న చోట ₹2 అని రాయాలి. అక్షరాల అన్న చోట పక్కన కాలంలో ₹2 అనేది రాయాలి. చొప్పున సాలసరి కాంపౌండ్ వడ్డీతో అయ్యే అసలు ఫాయిదాలు మొత్తం మీకు కానీ మీ ఆర్డర్ పొందిన వారికి కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు డాష్ గ్రామమునకు మీ అనే అక్షరం రాయాలి. మీ గ్రామమునకు తెచ్చి ఇచ్చి ఈ ప్రామిసరీ నోటు మీ చేత రద్దు వ్రాయించి పుచ్చుకొనగల డను అని రాయాలి. పుచ్చుకొనగల వాడను రాసిన తర్వాత ఇందుకు ప్రతిఫలంగా నగదు ఇచ్చిన వారు గాన ముట్టినది, ఇది నా సమ్మతిని, ఇది తర్వాత నా సమ్మతిని అని రాయాలి. ఇది తర్వాత నా అని అతను యాక్సెప్ట్ చేస్తున్నాడు, ఎవరో ఫోర్స్ఫుల్గా రాయించింది కాదు, అతడు తను ఇష్టపూర్వకంగా రాస్తున్నాడు కాబట్టి నా, ఇది తర్వాత నా అని రాయాలి. సమ్మతిని వ్రా తర్వాత సి అని రాయాలి. వ్రాసి ఇచ్చిన ప్రామిసరీ నోటు. ఇక్కడ వరకు అర్థమైంది కదండి. ఆర్ఎస్ దగ్గర డబ్బులు ఎంత వేయాలి, అంకెల్లో 70,000 రూపాయలు, తేదీ వేయాలి, తేదీని పైన అక్షరాల్లో కూడా రాయాలి. వ్రాయించుకున్నవారు, అప్పిచ్చిన వారి యొక్క ఇన్ఫర్మేషన్ రాయాలి, సమాచారం రాయాలి. తర్వాత అప్పు తీసుకున్న వారి యొక్క సమాచారం రాయాలి. ఎందు నిమిత్తం డబ్బు తీసుకుంటున్నామో అక్కడ ప్రస్తావించాలి. చదువు కోసమా, ఆపరేషన్ కోసమా, ఇల్లు కట్టుకోవడం కోసమా, ఎంత అప్పు తీసుకున్నారో అక్కడ రాయాలి. ఇక్కడ 70,000 అంటున్నాం కాబట్టి 70,000 రూపాయల నెంబర్ వేసి అక్షరాల దగ్గర 70,000 రూపాయలు రాయాలి. ఇక్కడ వడ్డీ దగ్గర ₹100 రూపాయికి ₹2 లేదా ₹1 50 పైసలు అట్లా ప్రస్తావించాలి. అక్కడ ఎంత వడ్డీ అనేది అక్షరాల్లో ప్రస్తావించాలి. తర్వాత చొప్పున సాలసరి కాంపౌండ్ వడ్డీతో అయ్యే అసలు ఫాయిదాల మొత్తం మీద మీకు కానీ మీ ఆర్డర్ పొందిన వారికి కానీ ఎప్పుడు అడిగితే అప్పుడు, చూసారా ఇక్కడే ప్రస్తావించాడు, ఎప్పుడు అడిగితే అప్పుడు. అంటే ఏంటంటే ఈ ప్రామిసరీ నోట్కి మరి అప్పిచ్చిన ఆయనకి ఒక డిమాండ్ అనేది ఉంటుంది. తను ఎప్పుడు అడిగితే ఎప్పుడైనా అడగొచ్చు, దీనిలోనే ఉంది. అంటే 3 సంవత్సరాల వరకు అడిగే అవకాశం లేదు, లేదా 2 సంవత్సరాల వరకు అడిగే అవకాశం అనేది లేకుండా ఎప్పుడు అడిగే అవకాశం కూడా ఉంటుంది. ఒకవేళ సర్టెన్ టైం అనేది పెట్టుకోవాలనుకుంటే ఈ పేపర్ వెనకాల ఉంటుంది కదా, దీనికి సంబంధించిన 2 సంవత్సరాల గడువుకి మరి నేను ఇతనికి అప్పు చెల్లిస్తాను అనే విషయాన్ని మీరు చక్కగా ప్రస్తావించాల్సిన అవసరం ఉంటుంది. అలా ప్రస్తావించకపోతే మటుకి రాసేది కూడా ఏంటంటే ఈ ప్రామిసరీ నోట్ వెనకాల పూర్తిగా బ్యాక్ సైడ్ కాకుండా, ఎందుకంటే దీన్ని చించేసి వేరే దానికి ఉపయోగించే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రామిసరీ నోటు ఈ అక్షరాల వెనకాల ఉన్న వైట్ పేపర్ మీద దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రాసి మరి 2 సంవత్సరాల కాల పరిమితి అనే విషయాలు అక్కడ ప్రస్తావించుకోవచ్చు. చాలామంది ఏంటంటే పైన రాసేస్తారు, అలా కాకుండా ఈ ప్రామిసరీ నోటు ఈ ఇన్ఫర్మేషన్ ఉన్న దాని వెనకాల రాస్తే చాలా మంచిది, చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అయితే ఇవన్నీ అర్థమైనది కదా. తర్వాత ఇద్దరు సాక్షులు
ఎవరైతే మరి నోట్ రాస్తున్నప్పుడు సాక్షులుగా ఉన్నారో వారిద్దరి పేర్లు అనేది రాయాలి. 1, 2 నెంబర్స్ దగ్గర సాక్షుల పేరు రాయాలి. దస్తూరి అంటే ఎవరైతే ఈ ప్రామిసరీ నోట్ రాస్తున్నారో చేవు రాత, ఒకవేళ తీసుకున్న వ్యక్తి రాస్తున్నాడు అనుకోండి, అతని పేరు రాయండి. ఒకవేళ అతను నిరక్షరాస్తుడు వేరే వ్యక్తి చేత రాస్తున్నాడు అనుకోండి, దస్తూరి అనేది ఎవరైతే ఈ ప్రామిసరీ నోట్ రాస్తున్నారో రాసిన వారి చేవరాత కలిగిన వ్యక్తి పేరు రాయాలి. కృష్ణారావే రాస్తున్నాడు కాబట్టి కృష్ణారావు అని పేరు రాయాలి. ఇక్కడ కుడివైపున మరి పోస్టల్ స్టాంప్ అంటించి మరి తీసుకున్న వ్యక్తి ఆ పోస్టల్ స్టాంప్ మీద సంతకం చేయాలి. ఎందుకంటే పేరు మార్చేసి రకరకాల ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకని ఆ పోస్టల్ స్టాంప్ మీదే అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం చేయడం జరుగుతుంది. ఇది ప్రామిసరీ నోట్ రాసే విధానం. ఇది ఎవరి దగ్గర భద్రపరచాలంటే ఎవరైతే అప్పిచ్చారో వారి దగ్గర భద్రపరచాలి. అప్పిచ్చిన వ్యక్తి దగ్గర ప్రామిసరీ నోట్ ఉంటుంది. ఎప్పుడైతే రుణం చెల్లించబడుతుందో అప్పుడు అప్పు తీసుకున్న వ్యక్తి ఈ ప్రామిసరీ నోట్ని తీసేసి చించేసుకుంటే, మరి దీన్ని మరలా ఒక చోట పెట్టుకుంటే దీన్ని చించేసుకుంటే మంచిది, లేకపోతే కొట్టివేస్తే మంచిది. ఇలా ఈ విధంగా మరి ప్రామిసరీ నోటు గురించిన ప్రాథమిక విషయాలు మనం తెలుసుకుంటే దీన్ని ఎలా రాయొచ్చు, ఎలా ఉపయోగించవచ్చు అనే విషయాలు మనకు తెలుస్తాయి. ఇంకొకసారి మళ్ళీ చక్కటి మనకు సాధారణ ప్రజలకు ఉపయోగపడే ఇన్ఫర్మేషన్తో మరొకసారి మీ ముందుకు వస్తాను. మీ శశిధర్ చెరుకూరి.